ఓం శ్రీ సాయిరామ్. నేను మీ సరికొండ అనిల్. ఒకసారి ఈ ప్రాబ్లమ్ చూడండి. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 75 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అంటే 75 గ్రామ్స్ కాల్షియం కార్బోనేట్ కనుక మీరు తీసుకున్నట్లయితే అందులో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని మోల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్, ద ఫార్ములా we use is weight by మాలిక్యులర్ వెయిట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వెయిట్ని మాలిక్యులర్ వెయిట్ తోటి డివైడ్ చేయాలి. ఇచ్చిన వెయిట్ ఎంత అండి? 75 గ్రామ్స్. కాల్షియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 100. సో ఎంత అవుతుంది ఇది? 0.75 మోల్స్. యాక్చువల్గా అయితే ప్రాబ్లమ్ని ఇక్కడే ఆఫ్ చేస్తారు, కానీ ఇందులో ఇంకొంత ఎక్స్టెన్షన్ ఉంది. ఏంటిదా ఎక్స్టెన్షను అని అంటే, కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా చూసినట్లయితే ఇట్ విల్ బి CaCO3. కాల్షియం కార్బోనేట్లో ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0.75 ఇంటూ 3. 0.75 ఇంటూ 3 అంటే ఇట్ విల్ బి 2.25 ఆటమ్స్ or 2.25 moles of oxygen atoms are present in 75 grams of calcium carbonate. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో ఒకవేళ ఆక్సిజన్ బదులు గనక ఒకవేళ నెంబర్ ఆఫ్ కాల్షియమ్స్ యాటమ్స్ని కనుక్కోమని ఇచ్చినట్లయితే దాని ఆన్సర్ ఎంత అవుతుంది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్లయితే నన్ను ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎవరైనా IIT ఫౌండేషన్ క్లాసెస్ కనుక ఆలోచించినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్.